జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పెద్దమ్మ ఏం చెప్పిందో నాకు అర్థమైంది. నీకేమర్థమైంది విశాలాక్షి? సుమన కొబ్బరికాయలు కొట్టాక సర్వం పోగొట్టుకుని వంకాయలు అమ్ముకునే స్థితికొస్తుందని. నోరు మూసుకుంటావా? నువ్వు అనాథవే అనుకున్నాను. పిచ్చిదానివి కూడానా? చెల్లి, ఏంటా మాటలు? అవే మాటలు మరి. సుద్దుల పెద్దమ్మ హాసిని తల లేకుండా మాట్లాడితే ఈ విశాలాక్షి తోక లేకుండా మాట్లాడింది. సరిపోయిందిలే. ఏమిటయ్యా? నయనమ్మ వాళ్ళ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు కదా? అర్థం అయ్యేలా కాస్త చెప్పు. గా తిలోత్తమ మేడం బి వచ్చింది సామి. దాన్నేమైనా చేస్తుందేమో. జీవం దేవాలయంలో రక్షణ లేకపోతే ఇంకా దైవానికి అర్థమేముంది? నువ్వు భయపడకు, మాట్లాడకుండా పద. అలాగే. చిన్నపిల్ల తెలిసే తెలియక మాట్లాడింది. ముందు కొబ్బరికాయ పగలగొట్టండి. చెరో కాయ తీసుకొని బద్దలు కొట్టండి. ఆగు హాస్నిక. మీరెవరూ కొట్టకండి, నేనే కొడతాను. ఒకటా రెండా? నోటొకటి కొట్టాలే. అన్నేసి కొట్టాక చేయి పడిపోగలదు. నా చెయ్యి మామూలు చెయ్యి కాదు పిన్ని. ఐరన్ హ్యాండ్ కదా. అదే ఉక్కు అంటున్నాను చిట్టి. గోల్డెన్ హ్యాండ్ అక్క. ఈ చేత్తోనే కదా 50 కోట్లని ఒడిచిపట్టింది. సర్లే కానివ్వండి, చకచకా కొట్టేస్తే అభిషేకం చేయించాలి. సుమన, ఏంటి? కొబ్బరికాయ అయినా సరే కాస్త జాగ్రత్తగా కొట్టు. ఆ టెంకాయలకి సరిగ్గా పగలాలని సెంటిమెంట్స్ ఏమీ ఉండవు. ఎన్ని ముక్కలైతే నా మీదుండే దిష్టి అంతగా పోతుంది. నిన్నెవరు చూస్తారే దిష్టి పెట్టడానికి? బా విక్కీ, కీప్ క్వైట్. ఆగు, వెంటనే అలా కొట్టేస్తావా? దీనికి కూడా వర్జన్ రాహుకాలం ఇవన్నీ చూడాలా? అమ్మవారిని మనసులో స్మరించుకుని మొదటి కొబ్బరికాయ కొట్టాలి. స్తోత్రాలు చదవమని పంతులు గారికి ఆన్లైన్లో డబ్బులు పంపించేశానులే. అభిషేకం అప్పుడు చూసుకోవచ్చు. అమ్మవారు ఎదురుగా ఉన్నా నువ్వు దండం పెట్టేలా లేవే. వచ్చినప్పుడు సంగతి తప్పకండి. జరగండి. జరగమ్మా. ఒకటి, 2, 3, అయ్యో, అయ్యో, గాయత్రి చేతికి కొబ్బరి ముక్క తగిలి గాయమైంది. అయ్యయ్యో, బాబుగారు రక్తం వస్తుంది. అక్క, పసుపు తీసుకురా. ఏడవకమ్మా, తగ్గిపోతుంది. చెల్లి, ఇదిగో. అయ్యయ్యో, ఏడవకమ్మ గాయత్రి. పసుపు రాసి కట్టు కట్టేశాను కదా, నొప్పి తగ్గిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.